ఫ్రెండ్స్, ఈ వ్యక్తి చెఫ్లా డ్రెస్ వేసుకుని చాలా కామ్ గా జైల్లోకి ఎంటర్ అయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ రోజు ఖైదీలకు పెట్టే భోజనంలో లాక్సేటివ్ కలిపాడు. ఖైదీలందరూ తిన్న వెంటనే బాండ్ మైక్ ఇద్దరూ వాల్ట్ దగ్గరున్న బలమైన స్టీల్ గేట్ ని చెక్ చేయడానికి పరుగులు తీశారు. కొద్దిసేపటికే ముందుగా తిన్న ఖైదీలకు ఒకసారిగా వాంతులు మొదలయ్యాయి. చూస్తుండగానే జైలు మొత్తం అనారోగ్య ఖైదీలతో నిండిపోయింది. సంఖ్య ఎక్కువగా ఉండటంతో గార్డ్లకు కంట్రోల్ చేయడం చేతకాకపోయింది. పరిస్థితి చేజారటంతో మిగిలిన ఖైదీలందరినీ బయట ఉన్న హాస్పిటల్ కి పంపించాల్సొచ్చింది. అదే గందరగోళాన్ని ఉపయోగించుకుని బాండ్ మైక్ ఇద్దరూ క్లీనర్లలా మారి లోపల తిరగడం మొదలుపెట్టారు. బాత్రూంలోకి వెళ్లి వాల్ట్ కి సరిగ్గా పైగా ఉండే చోటు గుర్తించారు. వెంటనే మైక్ పవర్ డ్రిల్ తీసి వాల్ట్ పైకప్పుని డ్రిల్ చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి కష్టానికి పైకప్పులో పెద్ద రంధ్రం పడింది. ఆ తర్వాత మైక్ లిక్విడ్ గ్యాస్ ని ఆ రంధ్రం ద్వారా వాల్ట్ లోపల నింపాడు. అదే సమయంలో వారి టీం బయట ముందే కార్ రెడీగా పెట్టి అందులో టైం బాంబ్ అమర్చింది. టైమర్ పూర్తయ్యే క్షణంలో మైక్ వాల్ట్ లోపల నింపిన గ్యాస్ కి నిప్పంటించాడు. బయట ఒక్కసారిగా పెద్ద బ్లాస్ట్ జరిగి అందరి దృష్టి అక్కడికే వెళ్లిపోయింది. వార్డెన్ కి కూడా బ్లాస్ట్ బయటే జరిగిందనిపించి వెంటనే సర్వేలెన్స్ రూమ్ కి పరుగెత్తాడు. కానీ అప్పటికే ప్రెషర్ వల్ల వాల్ట్ లోని భార్య తలుపు లోపల నుంచే తెరుచుకుంది. మైక్ వెంటనే కెమెరా చూపించే యాంగిల్లో వాల్ట్ ఫోటో తీసి కేబుల్ ద్వారా తన ఫోన్ ని మానిటర్ కి కనెక్ట్ చేసి లైవ్ వీడియో ఫీడ్ మార్చేశాడు. వార్డెన్ మానిటర్ లో వాల్ట్ చూసినప్పుడు అంతా నార్మల్ గానే కనిపించింది. జూమ్ చేయమన్నా జూమ్ అవ్వకపోవడంతో వార్డెన్ కి అనుమానం వచ్చి వెంటనే వాల్ట్ దగ్గరికి వచ్చి చూస్తే మొత్తం బంగారం మాయమైపోయింది. ఇంకోవైపు బాండ్ మైక్ డాక్టర్ పేషెంట్లా మారి అంబులెన్స్ లో బయటికి వెళ్లిపోతుండగా స్ట్రెచర్ మీద నుంచి ఒక బంగారు ఇటుక జారిపడింది. వెంటనే వార్డెన్ అన్ని అంబులెన్స్లు చెక్ చేయాలని ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఒక బంగారు ఇటుక కూడా దొరకలేదు. ఎందుకంటే బాండ్ ముందే బంగారాన్ని కిచెన్ కి చేర్చాడు. తన ఇద్దరు సహచరులతో కలిసి అక్కడ ఉన్న పెద్ద విగ్రహానికి సాంచా తయారు చేసి బంగారు ఇటుకలను హై టెంపరేచర్ ఓవెన్లో కరిగించి ఆ కరిగిన బంగారాన్ని సాంచాలో పోసి ఒక భారీ బంగారు విగ్రహం తయారు చేసి దానికి ఎరుపు రంగు పూసి మూర్తి రిపేర్ అవుతోంది అనే నెపంతో ఆ బంగారాన్ని చాలా ఈజీగా జైలు బయటికి తీసుకెళ్లిపోయారు.